గురుగారు నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. ఏం లేదు, తమరి ఈ మధ్య లీలలు ఏం చేయటం లేదు. కారణం ఏమిటి? జరిమానాలు కట్టలేక? చచ్చే అదేం కాదురా. ఆ రోజుల్లో మా గురువుగారు శ్రీకృష్ణుడు కూడా గంటకోలేలా అరగంటకోలేలా చేయలేదు. దానికి సమయం, సందర్భం, సెటప్ ఉంటేనే చేశాడు. ఉదాహరణకి చెరులో స్నానం చేస్తున్న గోపికలు చీరలు ఎత్తుకెళ్లి పొన్న చెట్టు మీద కూర్చునే లీల మనం చెయ్యాలి అనుకో. దానికి చెరువు ఉండాలి, స్నానం చేసే అమ్మాయిలు ఉండాలి, చెరువు గట్టిన చెట్టు ఉండాలి, అది మనం ఎక్కడానికి వీలుగా ఉండాలి. దొరికిందిరా కరెక్ట్ గా అదే సెటప్. ఇప్పుడు చేస్తాను లీలా, కన్నుల పండుగ చూసుకో. దీనికి ఏదో పెద్ద అందగాడని మొగుడొస్తాడని సంబరపడుతుంది. కాకపోతే నీకు వస్తాడేంటి బొరుముక్కు నువ్వు? నీకు గడ్డం ఊరుకోండి. ఆలస్యమైంది, పదండి వెళ్దాం. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా కొమ్మెక్కి కూర్చున్నావా కొండముచ్చులాగా? కొండముచ్చును కాదే, లీలాకృష్ణుణ్ణి. ఇదిగో మీ చీరలు. ఇప్పుడు మీరు మీ రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి, హే లీలాకృష్ణ, మా చీరలు మాకిమ్ము, మా చీరలు మాకిమ్ము అంటేనే కానివ్వను. ముందు మీరంతా పైకి లేవండి, తొందరగా. భాగవతంలో శ్రీకృష్ణుడు చీరలు మాత్రమే ఎత్తుకెళ్ళాడని రాసింది, లంగాలు బాడీలు ఎత్తుకెళ్ళినట్లేదు. పొరపాటు చేశాను. ఏంటి నమస్కారం పెట్టమంటే అంతా చెట్టు చుట్టూ చేరుతున్నారు? అలా కోపంగా చూస్తారేంటి? ఏంటో చేతిలో రాయా? ఆనాడు వస్త్రాపరణం ద్రౌపదికి జరిగింది, ఈనాడు నాకు జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. 10,000కు హెల్ప్ అయింది. పెళ్లిళ్ళు తద్దినాలు ఏకదాటిగా చేసినా ఈ 5,000 వచ్చారా? అరే, నేనైతే రాత్రి మగళ్ళు ఆటో నడిపి ఈ 10,000 పోగేశాను రా. అంతా కలిపి 1 lakh అనమాట. అంటే ఇంకా 20,000 కావాలి. డోంట్ వరీరా, ఆ 20,000 కూడా ఎలాగోలా సంపాదిద్దాం. మేరా భారత్ మహాన్. హలో, నమస్తే టాటా సెల్యులార్. చాలా ఆనందంగా ఉన్నట్టున్నారే చండాలంగా. ఏందయ్యా, ఏంది అలా బిగిసిపోయారు రోళ్ళకర్ర మింగినోళ్ళలాగా? నవ్వండే. మా ఇంట్లో అద్దెకుండే వాళ్ళ మొగాల్లో ఎప్పుడు సిరునవ్వు చూడాలనుకుంటానయ్యా చండాలంగా. నవ్వరైంది. అమ్మయ్యా, నేను ఇప్పుడు మిమ్మల్ని అద్దె అడగడానికి వచ్చాననుకున్నారు కదూ? అంత మాత్రం కాదయ్యా, మీకు ఇక్కడ అన్ని సౌకర్యంగా ఉన్నాయో లేదో ఓ సూపు చూసిపోదామని వచ్చా చండాలంగా. మాకిక్కడ అన్ని బానే ఉన్నాయండి. అయితే ఓకే, అక్కడికి మా ఆవిడకి చెబుతూనే ఉంటా, కుర్రవాళ్ళు ఏ అవస్థలు పడుతున్నారో ఏమో, దగ్గరుండి అన్ని చూసుకుంటున్నావా లేదా అని. అన్నట్టు ఇదిగో, ఇవాళ చికెన్ బిర్యానీ వచ్చిందా? చికెన్ బిర్యానీయా? ఈ రోజు పంపించలేదే. నిన్న పంపించిందా? నిన్న పాయసం గారెలు పంపించింది. పాయసము గారెలు పంపించిందా? పంపుద్ది. ఎంతైనా మీ అక్క కదా చండాలంగా. ఇదిగో, నా పెళ్ళం మీకు అక్క అయినప్పుడు నేను మీకు బావనవుతాను కదా, ఏమంటారు? ఒక్కసారి నోరారా బావా అని పిలవండియ్యా చండాలంగా. బావగారు అంత నీచంగానా? షై, నువ్వు అనవయ్యా బావో. అబ్బో, అది పిలుపులో లేదో. యో, ఒక్కసారి బావా అని పిలవండియ్యా. బెజవాడ ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్ముకునే వాళ్ళగా అరుపులేందయ్యా. ఇదిగో, అందరూ కలిసి ముద్దుగా ఒక్కసారి బావా అనండి. వారిని దుంపదగా, అందరూ సౌండ్ పార్టీలే కదయ్యా, గుండె జివ్వు మంది. అయినా మాకు మాత్రం ఎవరున్నారు లేవయ్యా, పిల్ల పీసా అందరినీ మీలోనే చూసుకున్నాం చండాలంగా. మిమ్మల్ని మేము చాలా నీచంగా అర్థం చేసుకున్నాం సార్. ఇదిగో, సారీ ఏందయ్యా, బావా అని పిలవచ్చుగా చండాలంగా. అదే బావా. అబ్బా, బావా అంటే సమ్మగా ఉందయ్యా. ఇదిగో చాయే, పండగ వస్తుంది కదా, ఇంటికి రిపేర్లు చేయిస్తా, బాత్రూమ్ లో షవరు గీజరు పెట్టిస్తా, గోడలకి కొత్తగా రంగులు వేయిస్తా, ఫ్లోరింగ్ పాలిష్ చేయిస్తా. బావా, పనిలో పని ఒక ఎయిర్ కూలర్ కూడా పెట్టిస్తే. ఎయిర్ కూలర్ ఏందయ్యా, ఏకంగా ఏసీ పెట్టి తలపో. మన లెవెల్కి ఏసీ ఎక్కువేమో. ఇదిగో, ఏమే ఇదే, మీరు ఎవరు బావమరుదులు? మీ బావ. మీ బావ ఎవరు? కొండలరావు. అందుకని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏడుకొండవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. బావగారి జేబులో చేయి పెడతావింది? చేతి వచ్చిన పని పూర్తయింది, వస్తా.
ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. శనివారం బెస్ట్, ఆదివారం బెస్ట్. రే ఎక్కడ నా వైఫ్? ఎక్కడ నా వైఫ్? ఎక్కడ రే? ఎక్కడ నా వైఫ్? చెప్పరా రే? బాబు చంటి కూరలో ఏంటి ఆల్రెడీ ఒకసారి నా మాట ఇంద్రు. ఎన్నో ఎవరు చెప్పినా నేను మాటను. ఎక్కడికి వెళ్ళిందో చెప్పు నీ చెల్లి. చెప్తున్నాను కదండి, మా పెద్దబాబు గారు కొడుకు శంకర్రావు గారికి శోభనం అంటే వెళ్ళిందని. శోభనం? ఏ శోభనం చెవుడేటండి, చెప్తున్నాను కదా. అరే అరే నీ డైలాగుల్లోనే కనిపిస్తున్నదో డబుల్ మీనింగ్. నేను నమ్మను. జుట్టు చెరిగిపోయింది, నాటుక కరిగిపోయింది, చీర నలిగిపోయింది. చీల మీద డౌట్ వచ్చేస్తుంది. ఏమండి బాధగుందా? మరి బావగారు ఓర్పిచ్చుకులో ఏం తినొచ్చారట. ఏంటి లేటు? ఓ సరే రా. శనివారం రాత్రి నుంచి ఒకటే గొడవ అనుకో. ప్యాంటు చొక్క విప్పేస్తుంటే వీధిలో జనం అంతా తలుపులు వేసుకుని సిగ్గుతో తలలో ఉంచుకుంటున్నారు అనుకో. రోడ్డు మీద ఏమిటండి నాలుగు కూపటం? ముందు లోపల పదండి, ఎక్కడికి వెళ్ళానో చెప్తాను. అది విని నేను మరింత బాధపడటానికా? అబ్బా నిజమా? 2 ఏళ్ల తర్వాత ఏ ట్రబుల్ గిబులు లేదా? అవును, మీ మీదొట్టు మన ప్రోగ్రాం హిట్. అబ్బా ఆలస్యం అయితే అయింది. వండర్ఫుల్ ఛాన్స్ దొరికింది. పద లోపలికి. బాబు నీ పేరు ప్రసాదరావు, అయ్యో నీ మొదటి తండ్రి పేరు ప్రభాకర్ రావు, అయ్యో. మీ అమ్మ రెండో భర్త పేరు ప్రకాశరావు, ఓరి నాయనో. నీ భార్య విమలా ప్రసాదరావు. ఆ, నిన్న ఈ మధ్య గజ్జి కుక్క గడిచింది కదూ. ఆ, పెళ్ళైన ఈ 2 ఏళ్లలో మీరు శారీరకంగా కలవలేదు, కానీ ఇప్పుడు కలవబోతున్నారు. ఇవన్నీ మీకు ఎలా తెలిసినాయి స్వామి? ఈ కోకానంద స్వామికి అన్నీ తెలుసు. నువ్వు గాని ఈ రోజు నీ భార్యని కలిస్తే తెల్లారే లోపు మరణిస్తావు. నాకు ఇంట్రెస్ట్ లేదు. వల్ల జీతం కాస్త తక్కువగా ఉంటుంది. జీతం ఎంతైనా పర్వాలేదు, నైట్స్ ఓవర్ టైం చేయడానికి కూడా నాకే అభ్యంతరం లేదు. మరి మీ హస్బెండ్ ఫీల్ అవుతాడేమో. అతను ఫీల్ అయితే నాకేంటి, కింద పడి రోల్ అయితే నాకేంటి. గ్రేసీ, వాడితో తీయించుకున్న ఫోటోలన్నీ చించి పారేస్తాను. గ్రేసీ, వాడికి ఈ రోజే డైవర్స్ ఇచ్చేస్తాను. గ్రేసీ. మీరు అర్జెంట్ గా వస్తే మీతో పాటే వచ్చేస్తాను. ఆ? మీరు ఒప్పుకుంటే శాశ్వతంగా మీతో పాటే ఉండిపోతానండి. గ్రేసీ, ఏంటి, కారు పంపి చాలా సేపు అయిందా? అయితే వచ్చి ఉండాలి. గ్రేసీ. హలో హలో. హాయ్ 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 హాయ్. హలో. తప్పుకోరా అర్జెంట్ గా రమ్మా. అలాగే, అందుకేగా వెయిట్ చేస్తున్నా, పదండి. రై దున్నపోతా. వైఫ్ నాదేంటి, చెయ్యి నీదేంటి? చెయ్యి. గ్రేసీ, ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి. జీసస్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. నీకు తెలియకుండా నేను ఏ పని చేయను. ప్లీజ్ ప్లీజ్. మరైతే ఆఫీస్ కి అందంగా వెళ్ళకూడదు. అండర్వేర్ మీద వెళ్ళమన్నా వెళ్తాను. అమ్మాయిలకు లైన్ వేయకూడదు. వయసు అయిపోయిన వీడియోస్ కూడా వేయను. సరే, ఈసారి కాగిపోతున్నాను. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఆ సాయిబాబు గారు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, మ్యారేజ్ మీద దూకితే నాకేంటి. అమ్మో, ఆ ఫ్యామిలీ డ్రామాలో చస్తే ఇరుక్కోకూడదు. అబ్బో.